మనతో ఉన్నారు రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ గారు. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఈ విద్యార్థులకు సంబంధించిన ఉద్యమానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. జరుగుతున్న అన్యాయాల మీద అటు పార్లమెంట్లోనూ ఇటు నడి రోడ్డు మీద కూడా గళం ఎత్తి వాళ్ళు కూడా రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అండగా నిలిచి అరెస్టులకు కూడా వెనకాడకుండా వాళ్ళు మనం చూసాం. ఈ పరిణామాలన్నీ కూడా ఎలా చూడాలి, ఇప్పుడు విద్యా వ్యవస్థకు సంబంధించి అసలు లోటుపాట్లు ఏంటి? మురళి గారు నమస్తే. అసలు ఎందువల్ల ఈ ఉద్యమాన్ని ఇంత సీరియస్గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది? కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల కాంగ్రెస్ ఉంది అనే ఒక వాదన నిజమేనా? ఇది ఎంతవరకు కరెక్టు? వాస్తవంగా ఏం జరుగుతుంది? ముందుగా ఈస్ట్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు ఇవాళ మంచి ప్రశ్న వేశారు. అసలు కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ప్రస్తుతానికి ఒక పొలిటికల్ పార్టీ కాదు, ఒక రిజిస్టర్డ్ పార్టీ కాదు, ఒక రికగ్నైజ్డ్ పార్టీ కూడా కాదు. అది దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి తప్పిదాలను, తద్వారా వాళ్ళు నష్టపోవటం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, యువత కానీ విద్యా వ్యవస్థలో మార్పు రావాలని, దానిపైన అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి. మీకు ఇవాళ కష్టపడి 15 సంవత్సరాలు కష్టపడి చదివి వచ్చిన తర్వాత వారు నిరుద్యోగిగా మిగిలిపోతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరీక్షల్లో కూడా లీక్స్ ఉంటే ఇంకా వారి భవిష్యత్తు ఏం కాదు. అంటే మెరిట్ స్టూడెంట్స్ పక్కనుండిపోతున్నాడు. ఈ పేపర్ కొనుక్కున్న విద్యార్థి వాడు ఆ ఎగ్జామ్ పాస్ అవుతున్నాడు, ఇంటర్వ్యూలో ఎవరితో చెప్పించుకుంటున్నాడు అవుతున్నాడు, ఆ ఉద్యోగం అతను పొందుతున్నాడు. అంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విద్యార్థులే నష్టపోవట్లేదు, యువతే నష్టపోవట్లేదు, దేశం కూడా నష్టపోతుంది, మేధావులను కోల్పోతుంది. అది మన వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దవారు లేదా ప్రభుత్వంలోని పెద్దలు గమనించట్లా. సరే, ఈ సిజేపీ పార్టీ అనేది కాక్రోచ్ జనతా పార్టీ ఏమండి, వాళ్ళు ఆ పేరులోనే ఉంది, మీరు గమనించాము. అయితే ఇక్కడ ఇది ఈ యువతంతా కలిసి ఒక సమిష్టిగా ఒక పేరు పెట్టుకుని ఈ ఇష్యూ పైన పోరాటం నిమిత్తం ఏర్పాటైనదే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అయితే ఈ ఉద్యమం కొద్ది నెలలుగా నడుస్తుంది. ఎందుకొరకంటే ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ 10-12 సంవత్సరాలు, 12.5 సంవత్సరాలు ఎంతో అవుతుంది సుమారుగా, ఈ 10-12 సంవత్సరాలలో 152 పేపర్ లీక్లు అయింది. అవి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కానివ్వండి, వివిధ పరీక్షా విధానాలకు సంబంధించి మాటలు కాదు, 152. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఒక స్టూడెంట్స్ ఎంతో కష్టపడాలి. అతను కష్టపడటమే కాదు, కోచింగ్ తీసుకోవాలి. వాళ్ళు పేదవారైనా, డబ్బులు ఉన్నవాళ్ళైనా, మధ్యతరగతి వాళ్ళైనా కోచింగ్కి డబ్బు ఖర్చు పెట్టాలి. ఆ తల్లిదండ్రులు రాత్రి పౌరులు ఈ కుర్రాడికి కానీ ఈ అమ్మాయికి కానీ సేవ చేయాలి. ఇంత కష్టపడి వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ సెంటర్కి వస్తే 1 నిమిషం, అర నిమిషం లేట్ అయినా అనుమతించింది నువ్వు. పేపర్ లీక్కి ఎవరు బాధ్యత వహించాలి? మొన్న సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు, ఒక అమ్మాయిని తీసుకుని ఒక తండ్రి ఎగ్జామ్ సెంటర్కి వస్తే అర నిమిషం లేట్ అయిందని చెప్పి బయటకు చూసేస్తే ఆ విజువల్స్ మనం అంతా చూసాం. ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ రోడ్డుపైన దొరుకుతూ మనందరికీ అది అంత ఫీల్ అవ్వాలా అని మనకు అనిపించవచ్చు, కానీ అనుభవించిన వాడికే తెలుస్తుంది. సో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆర్థిక స్తోమత సహకరించిపోయినప్పుడు కూడా అప్పో సప్పో చేసి వాళ్ళకి కోచింగ్ ఇప్పించి రాత్రి పౌరులు ఆ పిల్ల కష్టపడి చదివి ఆ తల్లి తండ్రి నైట్ అంతా మేల్కొని ఉండి వాళ్ళకి సేవలు చేసి ఎగ్జామ్ రాయించి తీసుకొచ్చే టైంలో
ఒక అర నిమిషం లేట్ అయిందని నువ్వు తిరస్కరించి రూల్ ప్రకారంగా ముందుకెళ్ళావు, దాన్ని మేము తప్పు పట్టామని కాదు. మరి అదే రూలు ప్రభుత్వానికి వర్తించదా? లక్షలాది మంది వారి యొక్క భవిష్యత్తును ఎదుర్కొంటూ ఎగ్జామ్ రాయడానికి వస్తే వారి ఎడల నువ్వు ప్రవర్తించిన తీరు నీకు వర్తించదా అని ప్రశ్నిస్తున్నాం. ఇలా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ ఏర్పాటైనదే ఈ కాంగ్రెస్ జనతా పార్టీ. వారు గత కొద్ది నెలల నుంచి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మార్పు రావాలి, ఈ సిస్టంలో మార్పు రావాలి అని వాళ్ళు ఒక మంచి ధ్యేయంతో ముందుకెళ్తున్న తరుణంలో నిన్నటి రోజు అంటే సుమారు జూలై 20వ తారీఖున దేశం రాజధాని అయినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువత, విద్యార్థులు, అలాగే వారి తల్లిదండ్రులు కూడా, అయితే ఈ వ్యవస్థలో నష్టపోయినటువంటి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా కొంతమంది అక్కడ వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సందర్భంలో ఢిల్లీ పోలీస్ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, అసలు జంతర్ మంతర్ ఏర్పాటు చేసిందని నిరసన తెలియజేయటానికి అక్కడ అనేక పార్టీలు కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, వారి యొక్క నిరసన తెలియజేసుకోవడానికే జంతర్ మంతర్ ఉంది. అటువంటి చోట శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థులపైన భాషా ప్రయోగం, బిల్లెట్స్ అంటే ప్లాస్టిక్ బుల్లెట్స్ అన్నమాట, అట్లాగే వాటర్ క్యాన్స్, లాఠీ చార్జ్, రాళ్ళు రుముటాలు. ఇదేమైనా వాళ్ళేమైనా దేశద్రోహలా? ఈ ఆలోచన చేయండి. వారు ఈ దేశపు యువత, రేపు ఆ యువతలో అనేక మంది సైంటిస్టులు కాగలరు, అనేక మంది ఇంజనీర్లు కాగలరు, అనేక మంది రకరకాల ప్రొఫెషన్స్లో గొప్పవారు కావచ్చు. అవసరమైతే కొంతమంది రాజకీయ నాయకులు కూడా అవుతారు, వాడు శాసనాలను నిర్దేశించే నాయకులు కూడా అవుతారు. వాళ్ళు మనకు వెన్నుముక, దేశద్రోహం కాదు కదా. అటువంటి వారిపైన ఇంత దారుణంగా, అమానుషంగా ఆ ఉద్యమాన్ని అణిచేయాల్సిన అవసరం ఉందా? మురళి గారు, అంటే అంత తీవ్రంగా అణిచివేయాలి అని అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కోరుకోవడం ఎలా చూడాలి? అంటే ఎందుకు అంత సీరియస్గా వాళ్ళు తీసుకున్నారు? అంటే ఇష్యూని చాలా చిన్న ఇష్యూ, వాళ్ళు అడిగేది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అది తప్ప అక్కడ ఉన్నత విద్యాశాఖ మంత్రిని మార్చారు నిన్న మొన్న. తర్వాత చాలా కాలం నుంచే ప్రధాని మోడీ సమాధానం చెప్పాలంటే ఇప్పటిదాకా బయటికి రాని మోడీ సోషల్ మీడియా ఆయన అకౌంట్లో స్పందించడం చూసాం, చర్యలు తీసుకుంటున్నాం. 15 మంది మీద 16 మంది మీద యాక్షన్ కూడా మొదలైంది. అది ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసాం, ఇట్లా చేస్తాం. కానీ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని రాజీనామా చేయించకపోవడం, ఇలా కనీసం శాఖ అయినా మార్పించకపోవడం ఎట్లా చూడాలి? మోడీ ఇంత పట్టుదలగా వెళ్ళడానికి కారణం ఏంటి? గతంలో చూసిన ఉద్యమాలు కూడా ఈ విధంగానే మన ఢిల్లీ కేంద్రంగా అణిచివేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఏమీ లేదండి. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమంటే, బీజేపీకి బ్యాక్ బోను, బీజేపీని నిర్దేశించేది, నడిపించేది ఆర్ఎస్ఎస్ మాత్రమే ఈ దేశం. ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆర్ఎస్ఎస్ చెందినటువంటి వ్యక్తి అని ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. ఇక రెండో పక్షం తీసుకుంటే, ఇక్కడ బీజేపీ ఆలోచన ఆర్ఎస్ఎస్కి అనుకూలంగానే అనుకూలంగానే నడుస్తూ ఉంటుంది. ఈ 10 సంవత్సరాల నుంచి పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో సుమారు 1,00,000 స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, పబ్లిక్ ఎంటర్ప్రైనర్స్కి సంబంధించి మూసివేయటం జరిగింది. 1,00,000 స్కూల్స్. మరి 1,00,000 స్కూల్స్ మూసేసారు అంటే 43,000 స్కూల్స్ కొత్తవి ప్రైవేట్ సెక్టార్లో ఓపెన్ చేయటం జరిగింది. పబ్లిక్ సెక్టార్లో మూసివేయటం జరిగింది, 43,000 ప్రైవేట్ సెక్టార్లో ఓపెన్ చేయడం జరిగింది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఉన్నవారంతా కూడా, అంటే ఈ ప్రైవేట్ స్కూల్ని స్థాపించిన వారంతా కూడా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నవారు.
ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలకు అనుకూలంగా మత ప్రాతిపదిక మీద కానీ వేరే విధంగా హిందుత్వం మీద కానీ వెళ్ళే ఐడియాలజీ ఉన్నటువంటి వారు ఈ 43,000 స్కూల్స్లో ఎక్కువ మంది మేనేజ్మెంట్స్ ఉన్నారు. అంటే దీన్ని విద్యా వ్యవస్థని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో ప్రజలు ఆలోచన చేయాలి. అంటే ఇది ఒక రకమైన చాప కింద నీరులా, స్లో పాయిజన్లా, రాబోయే ముప్పుకి ఇది సూచిక. ఇది ప్రజలందరూ గమనించాలి. మనది డెమోక్రటిక్ నేషన్, ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యాన్ని స్థాపించుకోవడానికి, దీన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరము శ్రమిస్తున్న అనేక మంది ప్రజాస్వామ్యవాదులు ఉన్న దేశం ఇది. కానీ ఈ దేశాన్ని ఒక మతతత్వ దేశంగా చాపకింది నీరులా మార్చేయాలనే ఆలోచనతోటి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులపైన ఈ ఉద్యమాన్ని ఏ రకంగా అయినా సరే అణిచివేయాలనే ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మీరు అడిగారు ధర్మేంద్ర ప్రధాన్ ఒక అతను మాసేపు వద్ద కదా రాజీనామా చేస్తారు. ఏమండి, గతంలో అనేక మంది కేంద్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా నైతిక బాధ్యత వహిస్తూ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనేక సార్లు అంతేందుకంటే కేంద్రంలో ట్రైన్ యాక్సిడెంట్లు జరిగితే ట్రైన్ యాక్సిడెంట్ అనేది ఎట్లా జరుగుతుంది, ఆ టెక్నికల్ ప్రాబ్లం మీద ఉంటుంది. లేదనుకుంటే ఇంకా యంత్రాంగం ఒక నిర్లక్ష్యం వల్ల కానీ జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ అనేక మంది రైల్వే మినిస్టర్లు లాల్ బహదూర్ శాస్త్రి లెటర్లు రాజీనామా రిజైన్ చేశారు. అవును, వాళ్ళు విలువలో ఉన్నవాళ్ళు. ఏమండి, అందుకే ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా, మీరు చెప్పుకుంటున్నారు కదా. ఆయన ఎందుకు చేసేవారంటే వాళ్ళు ఆ రోజు ఉన్నట్టు వాళ్ళకి విలువలు ఉండటమే వాళ్ళు తప్పు చేశారు, ఆలోచన సర్లు ఏంటంటే మా శాఖలో తప్పు జరిగింది కాబట్టి వాళ్ళ ఆలోచన సర్లు ఏంటంటే నా శాఖలో తప్పు జరిగింది, నేను దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుని నైతిక బాధ్యత వహిస్తే నా వెనక ఉన్నటువంటి ఆ ఆఫీసర్స్ కానివ్వండి, ఇంకా క్రింది శ్రేణులు కానివ్వండి సక్రమంగా పనిచేస్తారు. రేపు వద్దుట నైతిక బాధ్యత వహించి అయ్యో మనం చేసిన తప్పుకి ఆయన శిక్ష అనుభవించాడు కదా అని రాబోయే రోజుల్లో వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. ఇది నైతిక బాధ్యత యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఆయన ఏదో పదవి పోతుందని కాదు.